వెల్కమ్ టు 99 టీవీ. నేను మూల శ్రీనివాస్. ఇక తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు రోజుకొక మలుపు తిరుగుతున్నాయి. ఒకవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన వేడి రాజుకుంటున్న తరుణంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మరొకసారి అయితే సంచలనం పేల్చారని చెప్పుకోవచ్చు. సో తాను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ చివరి వారంలో పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. అయితే దీంట్లో మరి ఆమె మొదటి నుంచి ఒక్కో అడుగు స్థిరంగా వేస్తున్నట్టు స్పష్టమవుతోంది. సో మొత్తానికి ఆమె బీఆర్ఎస్ పార్టీలో తాను ఎదగలేను, తన అన్న ఒకవైపు కేటీఆర్, అలాగే మరొక వైపు బావ హరీష్ రావు, వీళ్ళిద్దరు కూడా రాజకీయంగా తనను ఎదగనీయరని చెప్పి ఆమె ముందు నుంచే మరి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని వీడాలనే లక్ష్యంతోనే ఆమె మరి హరీష్ రావుపై కావచ్చు, సంతోష్ రావుపై మరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే క్రమంలో కవిత మరి ఒక్కో అడుగు స్థిరంగా వేస్తున్నారు, తన రాజకీయ భవిష్యత్తు వైపు అడుగులు వేస్తున్నారని స్పష్టమవుతోంది. సో మొత్తానికి బీఆర్ఎస్ పార్టీలో మరి తన తండ్రి స్థాపించిన పార్టీలో తాను కూతురిగా ఒకవైపు ఎంపీగా మరొక వైపు ఎమ్మెల్సీగా అవకాశాలు వచ్చినప్పటికీ కూడా తాను అనుకున్న మంత్రి పదవి కావచ్చు, తాను అనుకున్న ఏదైతే మరి నాయకత్వంలో ఆధిపత్యం కావచ్చు, అవేవి తనకు దక్కవని కూడా గ్రహించినట్టుగానే కవిత మరి ఆ దిశగా అడుగులు వేస్తుంది. అదే క్రమంలో నాన్న దేవుడు, ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయని చేసిన కామెంట్స్ ఎంత సంచలనంగా మారాయో మనకు తెలిసిందే. సో 25 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం కోసం నాన్న కేసీఆర్ ఎంత మరి అహర్నిశలు 14 సంవత్సరాలు ఉద్యమం చేసి మరి టీఆర్ఎస్ పార్టీని సాధించి ఉద్యమ నాయకుడిగా మరి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారు. అదే క్రమంలో తెలంగాణ ప్రజలు ఆయనకు మొదటిసారి, రెండోసారి ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించారు. సో ఆ పదవిలో కొనసాగుతున్న నేపథ్యంలో మరి మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ అధినేతకు ఆ పార్టీలో తిరుగులేని గుత్తాధిపత్యం ఉన్న సంగతి మనకు తెలిసిందే. సో ఆయనను బహిరంగ వేదికల మీద కావచ్చు, ఎక్కడ కూడా ఎవరు కూడా పన్నెత్తి మరి పలకరించే పరిస్థితి ఉండదు, కన్నెత్తి చూసే పరిస్థితి ఉండదు. అలా ఆయన ఏకఛత్రాధిపత్యం మరి కొనసాగిన సంగతి కూడా మనకు తెలిసిందే. ఆయన సుప్రీంగా మరి బీఆర్ఎస్ పార్టీలో అందరూ భావిస్తారు. ఈవెందో కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, కేవలం మరి అంతర్గతమైన సమావేశాల్లో మాత్రమే వాళ్ళు ఎదురు మాట్లాడతారు. మీన్స్ ఏంటంటే సో తమ అభిప్రాయాల్ని చెప్పుకుంటారు తప్ప బహిరంగంగా ఎక్కడ కూడా వాళ్ళు చెప్పుకోరు. మాజీ మంత్రులు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, తర్వాత జగదీష్ రెడ్డి కావచ్చు, తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, తర్వాత ఎవరైనా మాజీ మంత్రులు ఎవరైనా కూడా కేసీఆర్కు మరి చెప్పింది వినడం తప్ప మరి ఎదురు చెప్పే పరిస్థితి ఉండదు. కనీసం వీళ్ళ అభిప్రాయాలు కూడా చెప్పే సాహసం కూడా చేయరు. సో ఇదంతా కూడా మరి కేసీఆర్ సారథ్యంలో ఇప్పటి వరకు కొనసాగుతున్న పరిస్థితి. ఇక గతంలో 10 ఏళ్ళు అధికారం చెలాయించినప్పటికీ కూడా బీఆర్ఎస్లో కేసీఆర్ఏ సుప్రీం, ఆయన మాటే వేదవాక్కు. అలాంటి క్రమంలో కవిత ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రజతోత్సవ వేడుకల బహిరంగ సభ జరగడం కావచ్చు, ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన ఏదైతే దాంట్లో కేసీఆర్ స్పీచ్ను ఆమె మరి దాంట్లో కొంత ఇంకా బాగా మాట్లాడాల్సి ఉండే నాన్న అని చెప్పి ఒక 6 పేజీల లేఖ రాయడం కావచ్చు. సో అది బహిర్గతం కావడం కావచ్చు. ఆ తర్వాత ఆ బహిర్గతమైన దానిపైన ఇంతవరకు ఒక స్పష్టత రావట్లేదు. సో కేసీఆర్కు రాసిన లేఖ ఎలా బహిర్గతమైందనే అంశంలో మరి ఇప్పటివరకు పార్టీ నుంచి కావచ్చు, తర్వాత ఫామ్ హౌస్ నుంచి కావచ్చు ఎలాంటి ప్రకటన వెలువడలేదు. సో తాను రాసిన లేఖ ఎలా బయటకు వచ్చిందో చెప్పాలంటూ కూడా కవిత డిమాండ్ చేయడం కావచ్చు. అదే క్రమంలో సో ఆ లేఖ బయట పడిన తర్వాత కవిత కూడా వెనక్కి తగ్గకుండా మరిక నాన్న దేవుడు, ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయని చెప్పి సంచలన వ్యాఖ్యలు చేయడం కావచ్చు. మరికొంత కాలానికి ఆ దయ్యాలు ఎవరో కాదు హరీష్ రావు, సంతోష్ రావులు అని చెప్పడం కావచ్చు. సో మొత్తానికి మరి పార్టీలో నెంబర్ 2గా ఉన్న హరీష్ రావు కావచ్చు, తర్వాత మరి కేసీఆర్కు నీడలా వెన్నంటి ఉండే సంతోష్ రావుపై సంచలన వ్యాఖ్యలు చేయడమే కాకుండా మరి హరీష్ రావు లాంటి వాళ్ళు కూడా మరి అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు చేయడం కావచ్చు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరి కవిత సంచలనం సృష్టించారు. సో తెలంగాణ బీఆర్ఎస్ పార్టీలో కూడా ఒక కలవరం అయితే మొదలైంది. అయోమయంలో మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అలాగే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఏకైక కుమార్తె కల్వకుంట్ల కవిత ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని పార్టీలో మరి చాలా రోజులు కూడా ఎవరు ఏం మాట్లాడలేని పరిస్థితి. సో మొత్తానికి కవిత చేసిన వ్యాఖ్యల వల్ల పార్టీకి నష్టం కలుగుతుందని చెప్పి కేసీఆర్ భావించారు. ఇదే క్రమంలో కన్న కూతురు కవితపై కేసీఆర్ సస్పెన్షన్ వేటు వేశారు. సో ఒక సస్పెన్షన్ వేటు వేయగానే కవిత మాత్రం ఖచ్చితంగా
పార్టీకి రాజీనామా చేశారు, అదే క్రమంలో ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేశారు. సో ఆమె కావాలని బయటికి వచ్చిందా, అదే క్రమంలో తన రాజకీయ భవిష్యత్తును పునర్నిర్మించుకునే కార్యక్రమంలో బయటికి వచ్చిందా అనే దాంట్లో మాత్రం ఖచ్చితంగా ఆమె ఒక రాజకీయ వేదిక ద్వారానే ఖచ్చితంగా తనకు సంబంధించిన కెరీర్ను మరి ముందుకు తీసుకువెళ్ళాలనే ఆలోచనతోనే వచ్చినట్టు స్పష్టమవుతోంది. ఇదే క్రమంలో ఆమె గత కొంతకాలంగా పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్సీగా రాజీనామా చేసిన తర్వాత తెలంగాణ జాగృతి సంస్థతో ఆమె కార్యక్రమాలు చేస్తున్నారు. సో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు. సో ఇది కొంత బీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగానే ఉన్నప్పటికీ ఓవరాల్గా చూసుకున్నట్టయితే కవిత రూటే సపరేటు అన్నట్టుగా కూడా ఆమె ముందుకెళ్తున్నారు. సో ఇప్పుడు ప్రజాక్షేత్రంలో మరి చాలా యాక్టివ్గా కవిత ముందుకెళ్తున్నారు. ఇదే క్రమంలో తెలంగాణ జాగృతితో ఆమె అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. సో తెలంగాణ జాగృతికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా అధ్యక్షులను కావచ్చు, నాయకులను కావచ్చు ఎక్కడికక్కడ నియమిస్తూ ఆమె పార్టీకి సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్లను కూడా నియమించారు. సో మొత్తానికి కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతి సంస్థతో ఆమె రాజకీయంగా మరొకసారి కూడా కొత్త పార్టీతో ముందుకెళ్తారని కూడా సందేశం ఇస్తూనే మరొకసారి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయడం అయితే ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. సో ఇంతవరకు ఆమె రాజకీయ పార్టీ ఏది కూడా ప్రకటించలేదు. కేవలం ప్రజల పక్షాన ప్రశ్నించడానికి తెలంగాణ జాగృతి సంస్థ సరిపోతుందని ఆమె చెప్తున్నప్పటికీ కూడా ఆమె ఖచ్చితంగా కొత్త పార్టీ పెడుతుందనే తెలంగాణ రాజకీయాల్లో చర్చ జరుగుతున్న నేపథ్యంలో మరి కవిత చేస్తున్న పాదయాత్ర మరి దేనికి సంకేతంగా మనం చూడవచ్చు. సో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కవిత కొత్త పార్టీతో మరి పోటీ చేస్తుందా, లేకుంటే తెలంగాణ జాగృతితో మరి కార్యక్రమాలు చేస్తుందా అనే దాని పట్ల ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతున్న నేపథ్యంలో ఇక మరి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు, తర్వాత తన నాన్న కేసీఆర్ కావచ్చు, వీళ్ళంతా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు చేశారు. సో తాను కూడా తన మనసులో మరి ఖచ్చితంగా తెలంగాణకు కాబోయే సీఎంను నేనే కావాలనే ఆలోచన తనకున్నట్టు కూడా స్పష్టమవుతోంది. ఎందుకంటే పాదయాత్రలు చేస్తేనే ముఖ్యమంత్రులు అవుతారని రాజకీయాల్లో మరి ఇదొక ఒరవడి ఉన్న నేపథ్యంలో కవిత చేస్తున్న పాదయాత్ర ఆమె మనసులో మాటను కూడా చెప్పకనే చెప్తున్నట్టు స్పష్టమవుతోంది. ఒక రాజకీయ పార్టీతో మరి ఇప్పుడు తెలంగాణ ప్రజలైతే ఖచ్చితంగా 3 పార్టీల పట్ల విసిగిపోయి ఉన్నారు. సో 2028లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, తర్వాత జరిగే పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, కొంత మరి ఏ పార్టీ కూడా స్పష్టమైన మెజార్టీ ఉండదని కూడా జరుగుతున్న ప్రచారంలో కవిత మరి తాను కూడా తన రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నట్టు కూడా తెలుస్తోంది. సో ముఖ్యమంత్రి రేసులో ఉంటూనే మరొక వైపు రాజకీయ పార్టీ పెట్టాలనే ఆలోచన ఆమె మనసులో ఉంది. అందుకనే ఆమె ఒక్కో అడుగు మరి స్థిరంగా వేస్తున్నారు. అదే క్రమంలో కవిత ఇప్పుడు పాదయాత్ర చేయడం అయితే తెలంగాణ రాజకీయాల్లో మరి సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. కల్వకుంట్ల కవిత మరి పార్టీ పెడితే ఖచ్చితంగా తెలంగాణ రాజకీయాల్లో ఆమె ఖచ్చితంగా ఒక రాజకీయ శక్తిగా ఎదుగుతారు. అదే క్రమంలో ఇప్పటికే జిల్లా అధ్యక్షులను నియమించడం కావచ్చు, వర్కింగ్ ప్రెసిడెంట్లను పెట్టడం కావచ్చు, తర్వాత ఇప్పుడు పాదయాత్ర చేయడం కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా తన క్యాడర్ను లీడర్ను పెంచుకుంటూ పోతుంది. అదే క్రమంలో పాదయాత్ర చేస్తున్న నేపథ్యంలో ఆమెకు మరింత మద్దతు లభించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గతంలో బతుకమ్మ ఆడడమే కాదు మరి దేశ విదేశాల్లో కూడా బతుకమ్మకు తెలంగాణ పట్ల మరి ఈ యొక్క ప్రాచుర్యాన్ని కల్పించారు. సో ప్రచారం కూడా చేశారు. అదే క్రమంలో తాజాగా ఆమె ఈ మధ్య కాలంలో జరిగిన బతుకమ్మ పండుగ సందర్భంగా కూడా తెలంగాణలో పలు జిల్లాల్లో కూడా ఆమె బతుకమ్మ ఆడారు. అదే క్రమంలో కువైట్ కూడా వెళ్ళారు. సో విదేశాల్లో కూడా మరి బతుకమ్మ ఆడారు. అదే క్రమంలో చింతమడకలో కూడా ఆమె బతుకమ్మ ఆడి అందరి దృష్టిని ఆకర్షించారు. ఇదే నేపథ్యంలో తన తండ్రి వారసురాలుగా తానేనని చెప్పుకోవడం కావచ్చు, తర్వాత తాను పుట్టినూరుకు వెళ్ళి మరి చింతమడకలో తండ్రి చాటు బిడ్డగా, అదే క్రమంలో బతుకమ్మలో తెలంగాణలోని బతుకమ్మ పండుగకు సంబంధించి తెలంగాణలోని ఆడబిడ్డలందరూ కూడా మరి పుట్టింటికి వెళ్ళి బతుకమ్మ ఆడతారు. ఆ సాంప్రదాయాన్ని ఆమె కొనసాగించడంలో తండ్రికి నేనే వారసురాలని చెప్పుకోవడం కావచ్చు. ఇదే క్రమంలో మరొక వైపు హరీష్ రావుపై కూడా విమర్శలు చేయడం కావచ్చు, మరి కేటీఆర్ పైన ఖచ్చితంగా నాన్న జాగ్రత్త అన్న జాగ్రత్త అని చెప్తూ మొత్తానికి నాన్న విషయంలో మరి ఆమె ఎలాంటి విమర్శలు చేయకపోవడం కావచ్చు, కొన్ని అనుమానాలకు తావిస్తున్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కవిత వేస్తున్న అడుగుల్ని అందరూ చాలా నిశితంగా గమనిస్తున్నారు. సో కవిత రాజకీయ పార్టీ పెడుతుందా, మరి తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి ఇది నష్టం కలిగిస్తుందా, అదే క్రమంలో ప్రభుత్వానికి సంబంధించి మరి కాంగ్రెస్కు నష్టం చేకూరుస్తుందా, అదే క్రమంలో బీజేపీపై ఎలాంటి ప్రభావం ఉంటుందని కూడా 3 ప్రధాన పార్టీలు కూడా మరి కవితనైతే ఖచ్చితంగా గమనిస్తున్నారు. ఈ నేపథ్యంలో కవిత వేస్తున్న ఒక్కొక్క అడుగు
మాత్రం ఖచ్చితంగా ఆమె రాజకీయ భవిష్యత్తును మరి మరొకసారి కూడా తెలంగాణ ప్రజల ముందు కావచ్చు, తర్వాత తన రాజకీయ భవిష్యత్తును నిర్ణయించేందుకు తెలంగాణ ప్రజల వద్దకు వెళ్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఇక పాదయాత్ర సందర్భంగా కవితకు ఎలాంటి మరి ఆదరణ లభిస్తుంది? తెలంగాణ మహిళా లోకం కావచ్చు, తెలంగాణ జాగృతి సంస్థ తరపున చేస్తున్న పాదయాత్రను ఎలా చూస్తారు? రాజకీయ పార్టీగా మరి ఇక ఆమె ఎప్పుడు ప్రకటిస్తారు? ఆ పార్టీ పేరు ఏమై ఉంటుందని చెప్పి కూడా జరుగుతున్న ప్రచారంలో మరి కవిత వీటన్నిటి క్లారిటీ ఇస్తారా, లేకుంటే పాదయాత్ర మాత్రమే తెలంగాణ జాగృతితో చేస్తూ ఆమె ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి మరి సిద్ధమవుతున్నారా అనే దాని పట్ల ఎలాంటి క్లారిటీ లేకపోయినప్పుడు మాత్రం ఈ నెల చివరి వారంలో కవిత చేస్తున్న పాదయాత్ర అయితే అందరినీ ఆకర్షిస్తుంది. చూడాలి కవిత ఈ పాదయాత్ర సందర్భంగా మరి రాజకీయ పార్టీని ప్రకటిస్తారా, తెలంగాణ జాగృతితోనే ప్రజల పక్షాన ప్రశ్నిస్తానా అని చెప్పి చెప్తారా అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది.